అన్నీ ఉంటే అటుకులు ఉప్మా 5 నిమిషాల్లో రెడీ. ఒక గ్లాస్ అటుకులు తీసుకొని వాటిని స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ నీళ్లు పోసి వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేస్తే అటుకులు కొంచెం మెత్తగా అవుతాయి. వీటిని 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి మిక్స్ కూడా వేసి కలుపుకోవాలి. పల్లీలు, పుట్నాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపండి. అటుకుల్లో నీళ్లు ఉండకూడదు, లేకపోతే పోహా ముద్దలా అవుతుంది. అలాగే బాగా కలపకపోతే కింద అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోండి. ఇంత ఈజీగా టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.